హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ ది సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అయిన బైబిట్ సైన్ అప్ ప్రాసెస్ ఏంటిది, అలాగే దాని కేవైసీ ఎలా చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ హర్ష. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి దాంట్లో బైబిట్ అని సెర్చ్ చేయండి సర్చ్ బార్లో. సో మీకు బైబిట్ అనే అప్లికేషన్ వస్తుందన్నమాట ఇది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే సైన్ అప్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ చేసి క్లిక్ ఇచ్చి డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ అయిపోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ ఇవ్వండి. సైన్ అప్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఆప్షన్ అనేది ఇలా వస్తాయి చూడండి. సో ఐదర్ మీరు ఈమెయిల్ ఐడితోనైనా చేసుకోవచ్చు ఆర్ మొబైల్ నెంబర్తోనైనా చేసుకోవచ్చు. సో ఈమెయిల్ నెంబర్తో చేసుకున్న మొబైల్ నెంబర్తో చేసుకున్న సేమ్ ప్రాసెస్ అనమాట. సో మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని సెర్చ్ చేసి మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక రెఫరల్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ రెఫరల్ కోడ్ని యూజ్ చేసి తర్వాత నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టి సైన్ అప్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడి, అంటే మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చుంటారో దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అనమాట. సో దాన్ని ఇక్కడ వెరిఫై చేసుకోండి. కోడ్ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు పాపప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే కేవైసీ చేసుకోవాలంటే బైబిట్లో కేవైసీ చేసుకోవాలంటే వ్యాలిడ్ ఐడి ఉంటుంది కదా, గవర్నమెంట్ ఐడి, అది తీసుకొని ఇక్కడ చూడండి రెండు ఆప్షన్స్ అడుగుతుంది. కేవైసీ కంప్లీట్ చేయాలంటే ఒక వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ఉండాలి, అప్లోడ్ తర్వాత మీ సెల్ఫీ అడుగుతుంది అనమాట. సో మీ ఫేస్ రికగ్నైజేషన్ అడుగుతుంది అనమాట. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే వెరిఫై నౌ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత అప్పటికి మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ని రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే ఫిజికల్గా ఫోటో తీయడానికి. సో సింపుల్గా వెరిఫై నౌ మీద క్లిక్ ఇస్తే మీకు ఆప్షన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఐడెంటిటీ వెరిఫికేషన్ అడుగుతుంది. దాంతోపాటు మీరు నార్మల్గా మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ తోటి కేవైసీ చేసుకుంటే మీకు వచ్చేసి డిపాజిట్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, పీటీపీ ట్రేడింగ్ చేసుకోవచ్చు, అండ్ మీకు కాయిన్స్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఒక లిమిట్ వరకు వస్తుందన్నమాట. దాని తర్వాత సింపుల్గా వెరిఫై నౌ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇలా వస్తుందన్నమాట. సో మీ కంట్రీని చూస్ చేసుకోమంటుంది. సో ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇండియా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇండియా లేకపోతే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ గవర్నమెంట్ ఐడి ఉంటుంది కదా, లైక్ ఐడి కార్డా లేకపోతే పాస్పోర్టా డ్రైవింగ్ లైసెన్సా, ఈ 4లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వండి. కన్ఫర్మ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట. కొంచెం కిందకి వెళ్తే యాక్చువల్గా కన్ఫర్మ్ కంటే ముందు కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో వీటిని క్లారిటీగా చదువుకోండి ఒకసారి. అండ్ మీరు సెల్ఫీ తీసుకునేటప్పుడు ప్రాపర్ లైట్ ఉండాలి అని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. అవి ఒకసారి చెక్ చేసుకోండి. సో దాని తర్వాత ఏం చేయండి, సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వండి. కన్ఫర్మ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఇలా అడుగుతుందన్నమాట, మీరు యూఎస్ రెసిడెంటా లేకపోతే నాన్ యూఎస్ రెసిడెంటా అంటే. సో మనం సింపుల్గా నాన్ యూఎస్ రెసిడెంట్ మీద క్లిక్ ఇచ్చి కంటిన్యూ కొట్టాలన్నమాట. సో మనం నాన్ యూఎస్ రెసిడెంట్ కాబట్టి దీని మీద క్లిక్ ఇచ్చి కంటిన్యూ కొట్టాలి. కొట్టిన తర్వాత సింపుల్గా మిమ్మల్ని మీ ఫోటో, అంటే మీ ఇప్పుడు ఆధార్ కార్డ్ ఇచ్చారనుకోండి, ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫేస్ ఐడి ఫ్రంట్ ఉంటుంది కదా, అది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐడి అని అడుగుతుంది కదా. సో ఫ్రంట్ ఆఫ్ ఐడిని ఫోటో తీయండి. ఫోటో తీసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీ ఐడి ఫోటో కనిపిస్తుంది. ఈ డాక్యుమెంట్ చూడడానికి క్లియర్గా ఉందా అని అడుగుతుంది. ఎస్ అని చెప్పి ఈ డాక్యుమెంట్ ఈజ్ రీడబుల్ దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు బ్యాక్ సైడ్ ఫోటో కూడా అడుగుతుంది. సో బ్యాక్ ఐడి ఇచ్చేసి ఇక్కడ చూడండి డాక్యుమెంట్ రీడబుల్ దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు సెల్ఫీ అడుగుతుంది అనమాట. దాని తర్వాత మీ ఫేస్ రికగ్నైజేషన్ అడుగుతుంది. సో అప్పటికే మంచి లైట్లోకి వెళ్ళి మీ ఫేస్ని అంటే మంచిగా సెల్ఫీ ఫేస్ రికగ్నైజేషన్ అడుగుతుంది అనమాట, చేసుకోండి. దాని తర్వాత సింపుల్గా మీకు ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ రాగానే సో సింపుల్గా ఈ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ వెరిఫైడ్ ఐడి అని పడుతుంది కొద్దిసేపటికి, ఒక 2 minutesగా. మీకైతే 24 hours టైం అడుగుతుంది. సో ఎమ్మటే అయిపోతుంది అనమాట. సో ఈ వెరిఫైడ్ ఐడి ఇలా గ్రీన్ టిక్ పడిందంటే మీకు కేవైసీ అయిపోయినట్టు. సో గైస్, ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ యూఐడి అని ఉంది కదా, ఇదే మీ యూజర్ ఐడి అనమాట. సో డాగ్స్లో కానీ లేదా రేపు సంథింగ్ ఏదైనా మిమీ కాయిన్స్ లేదు ఎక్కడైనా డిపాజిట్ అడ్రస్ అడిగినప్పుడు మిమ్మల్ని యూఐడి అడిగింది అనుకోండి, మీరు కనుక బైబిట్ అకౌంట్ ఇవ్వాలనుకుంటే ఈ యూఐడిని ఇక్కడ కాపీ చేసుకోవాలన్నమాట.
కాపీ చేసుకొని తర్వాత మీ డిపాజిట్ అడ్రస్ అవి కాపీ చేసుకొని సింపుల్గా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.